నిన్న మనం బలవంత రాయ్జీ మెహతా కమిటీ గురించి నేర్చుకున్నాము. ఇవాళ అశోక్ మెహతా కమిటీ గురించి నేర్చుకున్నాము. ఇది కూడా ఇంపార్టెంట్ కమిటీ అండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అశోక్ మెహతా కమిటీ. సో ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి, అశోక్ మెహతా కమిటీ. ఈ యొక్క పాయింట్స్ని నేను కంపేర్ చేసి ఒక షార్ట్ నోట్స్ మీకు చేశాను. సో ఈ షార్ట్ నోట్స్లోనే మనం చదువుకుంటాం. అశోక్ మెహతా కమిటీ దీన్ని ఎప్పుడు అపాయింట్ చేశారంటే 1977లో అపాయింట్ చేశారు. దాని యొక్క రిపోర్టు 1978లో వచ్చింది. సో అపాయింటెడ్ బై జనతా గవర్నమెంట్. అప్పుడు జనతా గవర్నమెంట్ ఉండే, వాళ్ళు అపాయింట్ చేశారు. ఇది ఒక మెయిన్ రికమెండేషన్ ఇచ్చింది. ఏంటంటే బలవంత్ రాయ్జీ మెహతా కమిటీ 3 టైర్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటే 3 టైర్ ఆఫ్ బాడీస్ని రికమెండ్ చేస్తే ఇది 2 టైర్ ఆఫ్ బాడీస్ని రికమెండ్ చేసింది. ఒకటి జిల్లా పరిషత్, ఒకటి మండల పరిషత్. సో డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. జిల్లా పరిషత్ ఏం చేస్తుందంటే షుడ్ బి ఎగ్జిక్యూటివ్ బాడీగా ఉండాలి. అదేవిధంగా ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లానింగ్ యాజ్ అ డిస్ట్రిక్ట్ లెవెల్ అన్నమాట. థర్డ్ పాయింట్, పొలిటికల్ పార్టీస్ పార్టిసిపేషన్ అనేది దీనిలో ఇంక్లూడ్ చేశారు. అది కూడా రికమెండ్ చేశారు, పొలిటికల్ పార్టీస్ పార్టిసిపేట్ చేయాలని అన్ని లెవెల్స్లో. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ట్యాక్సేషన్. వీటికి, ఈ బాడీస్కి ట్యాక్సేషన్ పవర్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? టు మొబిలైజ్ దేర్ ఓన్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. ఫిఫ్త్ పాయింట్, ఆడిట్ షుడ్ బి రెగ్యులర్. అంటే వాటి యొక్క చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేయడానికి ఆడిట్ అనేది రెగ్యులర్గా ఉండాలని అశోక్ మెహతా కమిటీ రికమెండ్ చేసింది. సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ చేత ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఆగిపోయి ఉండి లేకపోతే సప్రెస్ అయి ఉంటే కంపల్సరీగా ఆ డేట్ నుంచి 6 మంత్స్ లోపు ఎలక్షన్ని కండక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా జనవరి 1 నాడు ఏదో రీజన్ వల్ల ఎలక్షన్స్ ఆగిపోయి లేకపోతే ఏదైనా సప్రెస్ అయింది స్టేట్ గవర్నమెంట్ వల్ల, అది ఎప్పుడు జూన్ 1 లోపు ఎలక్షన్ జరిగి ఉండాలి కంపల్సరీ. ఇది ఒక పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ ఇప్పటికి కూడా అమలులో ఉందన్నమాట. ఇంకోటి 7th పాయింట్ ఏంటంటే న్యాయ పంచాయత్. ఈ న్యాయ పంచాయత్ ఏం చేస్తుందంటే చిన్న చిన్న కేసెస్, పిటి కేసెస్ని చూస్తుంది. దీన్ని ఒక సపరేట్ బాడీగా కన్సిడర్ చేయాలని రికమెండ్ చేసింది. దీనికి హెడ్ ఎవరు ఉంటారంటే క్వాలిఫైడ్ జడ్జి ఉంటారు. 8th పాయింట్, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ షుడ్ ఆర్గనైజ్ అండ్ కండక్ట్ ద ఎలక్షన్ అని రికమెండ్ చేసింది ఇన్ కన్సల్టేషన్ విత్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇదొకటి. 9th పాయింట్, డెవలప్మెంట్ ఫంక్షన్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్ టు ద జిల్లా పరిషత్. ఏదైతే డెవలప్మెంట్ ఫంక్షన్ ఉంటుందో అవి జిల్లా పరిషత్కి ట్రాన్స్ఫర్ చేయాలని రికమెండ్ చేసింది. 10th, ఏ మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ షుడ్ బి అపాయింటెడ్ ఇన్ ద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. సో పంచాయత్ రాజ్ మినిస్టర్ ఏదైనా ఒక మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో ఉండాలన్నమాట. ఎందుకంటే ఇంపార్టెంట్ డెసిషన్ మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వాళ్ళ గ్రూపే చూసుకుంటుంది. 11th పాయింట్, సీట్స్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ షుడ్ బి రిజర్వ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ పాపులేషన్. వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే ఎస్సీ ఎస్టీకి సీట్స్ అలొకేట్ చేస్తారో అవి వేటిపైన బేసిస్ ఏమి ఉంటాయి? వాటి యొక్క పాపులేషన్ పైన బేస్ ఉంటాయి అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద రిజర్వేషన్ అలొకేటెడ్ షుడ్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ పాపులేషన్. 12th పాయింట్, ఏ కాన్స్టిట్యూషన్ రికగ్నిషన్ షుడ్ బి అకార్డెడ్ టు ద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ రికమెండేషన్ కోసం, ఈ యొక్క పాయింట్ కోసం కనీసం ఒక 5 or 6 కమిటీస్ ఏర్పడ్డాయి. అన్ని కమిటీస్ కాన్స్టిట్యూషన్ రికగ్నిషన్ ఉండాలి అని. సో ఈ యొక్క అశోక్ మెహతా కమిటీ కూడా కాన్స్టిట్యూషన్ రికగ్నిషన్ షుడ్ బి అకార్డెడ్ టు ద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ఈ విధంగా ఈ 12 ఇంపార్టెంట్ పాయింట్స్ అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరొకసారి నేను రివిజన్ చేస్తున్నాను. అశోక్ మెహతా కమిటీ 1977లో అపాయింటెడ్ బై జనతా గవర్నమెంట్. 1978లో ఇది రిపోర్ట్ ఇచ్చింది. మెయిన్ రికమెండేషన్ 2 టైర్ ఆఫ్ బాడీస్ ఉండాలని, జిల్లా పరిషత్ అనేది ఎగ్జిక్యూటివ్ బాడీ ఉండాలి, అండ్ ప్లానింగ్ ఇది రెస్పాన్సిబుల్ అయి ఉండాలి అట్ డిస్ట్రిక్ట్ లెవెల్. థర్డ్ పాయింట్, ఆల్ పొలిటికల్ పార్టీస్ పార్టిసిపేట్ చేయొచ్చు అన్ని లెవెల్స్లో. ట్యాక్సేషన్ పవర్ ఉండాలి, ఆడిట్ ఉండాలి కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్ అనేది 6 months లోపు జరపాలి, వితిన్ ద 6 monthsలో జరగాలి. న్యాయ పంచాయత్ అనే ఒక సపరేట్ బాడీ ఉండాలి, దానికి క్వాలిఫైడ్ జడ్జి హెడ్ ఉండాలి. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ ది స్టేట్ వారు ఏం ఉండాలంటే ఆర్గనైజ్ అండ్ కండక్ట్ ద ఎలక్షన్స్ అయి ఉండాలి ఇన్ కన్సల్టెంట్ విత్ చీఫ్ ఎలక్షన్ కమిషన్.
Development function should be transformed to the Jilla Parishad. A minister for Panchayat Raj should be appointed in the state as a state COM, Council of Minister ఆ బాడీస్లో ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీస్ రిజర్వేషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ది పాపులేషన్. 12th పాయింట్ ఏంటంటే దీనికి కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ కంపల్సరీ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.